ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఈ లెక్చర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లర్న్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ జావా. కమింగ్ టు ద ఫీచర్స్ ఆఫ్ జావా, మనకి జావాలో ఉన్న వేరియస్ ఫీచర్స్ ఇవేనండి. జావా ఈజ్ అ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, robust, సెక్యూర్, సిస్టమ్ ఇండిపెండెన్స్, ఇంటర్ప్రిటెడ్, హై పర్ఫార్మెన్స్, మల్టీ థ్రెడెడ్ అండ్ డైనమిక్. సో జావాలో మనకున్న వేరియస్ ఫీచర్స్ ఇవేనండి. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కమింగ్ టు ద ఫస్ట్ వన్, సింపుల్. జావాని సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటారో తెలుసుకుందామండి. సో ఏదైనా ఒక లాంగ్వేజ్ మనకి సింపుల్ అని ఎప్పుడు చెప్తామంటే, మనం ఆల్రెడీ నేర్చుకున్న లాంగ్వేజ్కి ఇప్పుడు నేర్చుకోబోయే లాంగ్వేజ్ సిమిలర్గా ఉండాలి, లేదా ఆల్రెడీ మనం నేర్చుకున్న లాంగ్వేజ్లో ఏదైతే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం నేర్చుకోబోయే లాంగ్వేజ్లో ఉండకుండా ఉండాలి. అప్పుడు ఆ లాంగ్వేజ్ని మనం సింపుల్ అని చెప్తామండి. సో జావా ఈజ్ అ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ because all the concepts of C and C++ has been completely eliminated from Java. సో సిపిపిలో ఏవైతే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి జావాలో ఎలిమినేట్ చేశారండి. ఎగ్జాంపుల్ ఏంటంటే పాయింటర్స్. సో పాయింటర్స్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ బోత్ లర్నర్స్ అండ్ ప్రోగ్రామర్స్ ఇన్ సి అండ్ సిపిపి. సో సిపిపిలో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ లర్నర్స్కి కానీ ప్రోగ్రామర్స్కి కానీ డిఫికల్ట్ అండి. సో అలాంటి కాన్సెప్ట్ని జావాలో ఎలిమినేట్ చేశారు, అందుకని జావాని సింపుల్ లాంగ్వేజ్ అని చెప్తారండి. అలాగే జావా యూజెస్ ద సేమ్ సింటాక్స్ ఆఫ్ సి అండ్ సి++. సిపిపిలో ఏదైతే సింటాక్స్ నేర్చుకున్నామో జావాలో కూడా సేమ్ సింటాక్స్ ఉంటుందండి. సో ఎవరైతే ఎవరికైతే సి అండ్ సిపిపి సింటాక్స్ తెలుసో జావాలో కూడా సేమ్ అదే సింటాక్స్ ఉంటుంది, కాబట్టి జావాని సింపుల్గా నేర్చుకుంటారండి. సో అందుకే జావాని సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో జావాని సింపుల్ అని ఎందుకు చెప్తారంటే, ఏవైతే సిపిపిలో డిఫికల్ట్గా ఉన్న కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి ఎలిమినేట్ చేశారు. అలాగే సిపిపి ఏదైతే సింటాక్స్ ఫాలో అవుతుందో జావా కూడా అదే సింటాక్స్ ఫాలో అవుతుంది, అందుకని జావా ప్రోగ్రామింగ్ని సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారండి. కమింగ్ టు ద సెకండ్ వన్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఎప్పుడు చెప్తామంటే, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం రిప్రజెంట్ చేసే ప్రతిదీని కూడా ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ ఫామ్లో చూపించాలండి. అలా చూపించగలిగితే ఆ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. So any programming provides a good environment to represent the data inside the classes that is in the form of objects, then we can say that language is a object oriented programming language. సో జావా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనండి. ఎందుకంటే జావాలో మనం ఏది రాయాలన్నా ఖచ్చితంగా విత్ ఇన్ ద క్లాసెస్ రాస్తాం, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లోనే చూపిస్తాం, అందుకే జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో అది కూడా జావాని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారండి. ఎందుకని జావాని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారంటే, సో జావాలో మనం ఏదైనా రాయాలంటే ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ క్లాస్ అయినా యూజ్ చేయాలండి. సో జావాలో ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఖచ్చితంగా ఒక క్లాస్ మాత్రం రాయాలి. సో అందుకనే జావాని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారండి. వేరే సిపిపిని పార్షియల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకంటే సిపిపిలో సింపుల్ ప్రోగ్రామ్స్ రాయాలంటే అసలు క్లాస్ అనే కాన్సెప్టే అక్కర్లేదండి. బట్ జావాలో ఒక చిన్న సింపుల్ ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా ఖచ్చితంగా ఒక క్లాస్ యూజ్ చేయాలి, అందుకే జావా ఏమో ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సిపిపి ఏమో పార్షియల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కమింగ్ టు ద థర్డ్ వన్, robust. జనరల్ మీనింగ్ robust అంటే ఏంటంటే స్ట్రాంగ్ అండి. సో జావాని స్ట్రాంగ్ లాంగ్వేజ్ అంటారంట. ఎందుకంటారంటే రెండు రీజన్స్ వల్ల అంటారంట. ఫస్ట్ రీజన్ ఏంటంటే జావా హ్యాస్ ఎక్సలెంట్ ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అండ్ జావా హ్యాస్ ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ మెకానిజమ్స్. సో జావాలో ఎక్సలెంట్ ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం ఉంది, అలాగే జావాలో ఇన్బిల్ట్ మెమరీ మేనేజ్మెంట్ మెకానిజం ఉందండి, అందుకని జావాని స్ట్రాంగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకునే ముందు ఎక్సెప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎక్సెప్షన్ ఈజ్ ఏ కండిషన్ దట్ ఈస్ కాజ్డ్ బై ఏ రన్ టైమ్ ఎర్రర్. సో ఎక్సెప్షన్ అంటే ఒక అబ్నార్మల్ కండిషన్ అంటే అది ఎలా వస్తుంది అంటే ఒక రన్ టైమ్ ఎర్రర్ వల్ల వస్తుంది. సో మన ప్రోగ్రాంలో ఎప్పుడైతే ఎక్సెప్షన్ వచ్చిందో, రన్ టైమ్ ఎర్రర్ వచ్చిందో, వెంటనే ఆ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే అబ్నార్మల్గా స్కిప్ అయిపోతుందండి, అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్న ప్రోగ్రామ్ ఉంది, థర్డ్ లైన్లో రన్ టైమ్ ఎర్రర్ ఉందండి. సో ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, థర్డ్ లైన్ వచ్చేసరికి రన్ టైమ్ ఎర్రర్ ఉండటం వల్ల అక్కడితో ప్రోగ్రాము స్కిప్ అయిపోతుందండి, టెర్మినేట్ అయిపోతుంది. సో రిమైనింగ్ 997 లైన్స్ కూడా స్కిప్ అయిపోతాయి బికాస్ ఆఫ్ దట్ రన్ టైమ్ ఎర్రర్. సో మన ప్రోగ్రాంలో ఎక్సెప్షన్ వచ్చినప్పటికీ, రన్ టైమ్ ఎర్రర్ వచ్చినప్పటికీ
మన ప్రోగ్రామ్ రిమైనింగ్ నార్మల్ ఫ్లో మెయింటైన్ అవ్వాలంటే ఒక కాన్సెప్ట్ యూస్ చేస్తామండి, అదే ఎక్సెప్షన్ హ్యాండిలింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ ఈజ్ ఎ మెకానిజం. ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ ద రన్ టైమ్ ఎర్రర్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెయింటైన్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మన ప్రోగ్రాంలో ఎక్సెప్షన్ వచ్చినప్పటికీ ఎక్సెప్షన్ వచ్చిందని చెప్తోంది, అలాగే రిమైనింగ్ నార్మల్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తుందండి. అది ఎలా అంటే డ్యూ టు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. అందుకని జావాని స్ట్రాంగ్ లాంగ్వేజ్ అని చెప్తామండి. సో రన్ టైమ్ ఎర్రర్ వచ్చినప్పటికీ రిమైనింగ్ ఏవైతే 997 లైన్స్ ఉన్నాయో అవి స్కిప్ అవ్వండి, మనం డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అందుకే జావాని స్ట్రాంగ్ అని చెప్తామండి. అలాగే జావాలో ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ ఫీచర్స్ ఉన్నాయండి. సో సిలో కానీ సిపిపిలో కానీ మెమరీని ఎలకేట్ చేసిన మెమరీని డిఎలకేట్ చేయాలంటే యూజరే చేయాలండి. సో ఒకవేళ యూజర్ డిఎలకేట్ చేయడం మర్చిపోతే మెమరీ వేస్టేజ్ అవుతుందండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ జావాలో ఉండవండి, ఎందుకంటే జావాలో డైనమిక్గా మెమరీ ఎలకేట్ చేయాలన్నా డిఎలకేట్ చేయాలన్నా అది జావా వర్చువల్ మెషినే చూసుకుంటుందండి. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైనమిక్ మెమరీ ఎలకేషన్ అండ్ డిఎలకేషన్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జేవిఎం. హియర్ ద యూజర్ నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్ అండి. ఇక్కడ యూజర్ ఏమీ చేయక్కర్లేదు, అంతా మెమరీ మేనేజ్మెంట్ అంతా జావా వర్చువల్ మెషినే చూసుకుంటుంది. అందుకని జావాని స్ట్రాంగ్ అని చెప్తానండి. సో జావా ఎందుకు స్ట్రాంగ్ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం ఉంది, ప్రోగ్రాంలో ఎర్రర్ వచ్చినా రిమైనింగ్ నార్మల్ ఫ్లో మెయింటైన్ అవుతుంది, అలాగే మెమరీ మేనేజ్మెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఎలకేషన్ డిఎలకేషన్ జావా వర్చువల్ మెషిన్ చూసుకుంటుంది, అందుకని జావాని స్ట్రాంగ్ అని చెప్తారండి. సో జావాని సెక్యూర్ లాంగ్వేజ్ అని చెప్తారండి. నెక్స్ట్ ఫీచర్ ఇస్ జావా ఈజ్ సెక్యూర్. ఎందుకని జావాని సెక్యూర్ అని చెప్తారంటే ద ప్రాబ్లమ్స్ లైక్ ఈవ్స్ డ్రాపింగ్, ట్యాంపరింగ్, వైరస్ థ్రెడ్స్ కెన్ బి ఎలిమినేటెడ్ ఇన్ జావా. సో అలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జావాలో ఉండవండి, అందుకని జావాని సెక్యూర్ లాంగ్వేజ్ అని చెప్తారండి. కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్, జావా ఈజ్ ఎ సిస్టమ్ ఇండిపెండెంట్ అండి. సిస్టమ్ ఇండిపెండెంట్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని కూడా అంటారండి. సో జావాలో మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసిన వెంటనే బైట్ కోడ్ వస్తుందండి. దట్ బైట్ కోడ్ ఈజ్ జనరేటెడ్ బై ద కంపైలర్. సో అలా జనరేట్ అయిన బైట్ కోడ్ మిషన్కి డిపెండెంట్గా ఉండదండి, అది మిషన్ ఇండిపెండెంట్ అండి. సో ఆ బైట్ కోడ్ని తీసుకెళ్ళి మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ చేయొచ్చండి. సో జావా కెన్ బి రన్ ఆన్ ఎనీ మిషన్ విత్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఏ మిషన్లో అయినా రన్ అవుతుంది, ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అవుతుంది. అందుకనే జావాని ఏమంటారంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు, వేరే సిపిపి ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, జావా ఈజ్ ఏ ఇంటర్ప్రెటెడ్ అండి. మనకి ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంపైల్ చేయాలంటే ఏదో కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ యూస్ చేస్తారు, బట్ జావాలో రెండు యూస్ చేస్తారండి. జావా ప్రోగ్రామ్స్ ఆర్ కంపైల్డ్ టు జనరేట్ ద బైట్ కోడ్ బై యూజింగ్ ద కంపైలర్. సో జావాలో కంపైలర్ యూస్ చేస్తారు, ఎందుకంటే ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి, బైట్ కోడ్ని జనరేట్ చేయడానికి. సో అలా వచ్చిన బైట్ కోడ్ని ఇంటర్ప్రెట్ చేయాలంటే ఇక్కడ ఇంటర్ప్రిటర్ని కూడా యూస్ చేస్తారండి. సో జావాలో ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే కంపైలర్ ఉంటుంది, ఇంటర్ప్రెట్ చేయాలంటే ఇంటర్ప్రిటర్ కూడా ఉంటుంది. అందుకే జావాని ఏమంటారంటే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటారండి. సో ఇంటర్ప్రిటర్ కూడా యూస్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ అండి. జనరల్గా ఒక కంపైలర్ యూస్ చేస్తేనే ఒక లార్జ్ ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి టైం పట్టేస్తుందండి. అలాంటిది జావాలో కంపైలర్ ఇంటర్ప్రిటర్ రెండు యూస్ చేస్తారండి. అందుకని ఏమవుతుందంటే జావా ప్రోగ్రామ్స్ స్లో అయిపోతాయండి. ద ప్రాబ్లమ్ విత్ ఇంటర్ప్రిటర్ ఇన్సైడ్ ద జేవిఎం ఈజ్ దట్ ఇట్ ఈస్ స్లో. జావా వర్చువల్ మెషిన్లో ఇంటర్ప్రిటర్ కూడా ఉంటుంది కాబట్టి జనరల్గా జావా ప్రోగ్రామ్స్ స్లోగా ఉంటాయండి. బట్ టు ఎన్హాన్స్ ద స్పీడ్, జావా సాఫ్ట్వేర్ పీపుల్ ఏం చేశారంటే ఒక కంపైలర్ని ఇంట్రడ్యూస్ చేశారండి. దాన్ని జేఐటి కంపైలర్ అంటారు. జేఐటి అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. సో ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద స్పీడ్ ఆఫ్ అవర్ జావా ప్రోగ్రామ్ జేఐటి కంపైలర్ని యూస్ చేస్తామండి. అందుకనే జావా ప్రోగ్రాంలో కంపైలర్ ఇంటర్ప్రిటర్ని యూస్ చేసినా కూడా పర్ఫార్మెన్స్ ఏమీ తగ్గదండి, హై పర్ఫార్మెన్స్ని ఇస్తుంది బికాస్ ఆఫ్ జేఐటి కంపైలర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా. సో జావా ఈజ్ ఏ మల్టీ థ్రెడెడ్ అండి. నెక్స్ట్ ఫీచర్, జావా ఈజ్ ఏ మల్టీ థ్రెడెడ్. జావాని మల్టీ థ్రెడెడ్ అని ఎందుకు అంటారు? అసలు థ్రెడ్ అంటే ఏంటంటే థ్రెడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ని, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రాయాలంటే ఒక థ్రెడ్కి ఇస్తామండి జావాలో. సో జావా వర్చువల్ మెషిన్ మల్టిపుల్ థ్రెడ్స్ని యూస్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. అందుకే జావాని మల్టీ థ్రెడెడ్ అంటారండి. సో క్రియేటింగ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడెడ్. సో జావాలో మనం మల్టిపుల్ థ్రెడ్స్ యూస్ చేయొచ్చు ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ సైమల్టేనియస్లీ. అందుకే జావాని మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారండి. సో లాస్ట్ వన్ ఏంటంటే డైనమిక్. సో జావాని డైనమిక్ అని ఎందుకు అంటారంటే జావాలో ఏ ఆపరేషన్ చేసినా
ఖచ్చితంగా అది రన్ టైంలో చేస్తామండి. సో జావా ఈజ్ కాల్డ్ యాజ్ డైనమిక్ బికాస్ ఇన్ జావా ఆల్ ద ఆపరేషన్స్ దట్ మీన్స్ అలొకేషన్ అండ్ డీఅలొకేషన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఎట్ రన్ టైమ్. సో జావాలో మెమరీ అలొకేషన్ అయినా డీఅలొకేషన్ అయినా ఖచ్చితంగా రన్ టైంలో చేస్తారు కాబట్టి జావాని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారండి. సో సమ్మరీ ఏంటో చూద్దాం. ఇప్పుడు దాకా తెలుసుకున్న ప్రతి ఫీచర్ తాలూకా సమ్మరీ సింగిల్ లైన్లో చెప్తానండి. సో జావాని సింపుల్ అని ఎందుకంటారంటే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ సి అండ్ సిపిపి ఎలిమినేట్ చేశారు. అలాగే జావా సేమ్ సింటాక్స్ ఆఫ్ సి అండ్ సిపిపిని యూజ్ చేస్తుంది కాబట్టి జావాని సింపుల్ అంటారండి. జావాని స్ట్రాంగ్ అని ఎందుకంటారంటే ఎక్సలెంట్ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం ఉంది కాబట్టి జావాని స్ట్రాంగ్ అని చెప్తానండి. నెక్స్ట్ వన్ సెక్యూర్. జావాని సెక్యూర్ అని ఎందుకు చెప్తారంటే ప్రాబ్లమ్స్ లైక్ వైరస్ అండ్ థ్రెడ్స్ ఎలిమినేట్ చేశారు కాబట్టి జావాని సెక్యూర్ అని చెప్తారండి. జావాని సిస్టమ్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకంటారంటే ఆ జావా ప్రోగ్రామ్ని ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ చేయొచ్చు, ఎనీ మిషన్లో అయినా రన్ చేయొచ్చు కాబట్టి జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారండి. జావాని ఇంటర్ప్రిటెడ్ అని ఎందుకంటారంటే జావాలో బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ కూడా యూజ్ చేస్తారు. సో కంపైలర్ జనరేట్ చేసిన బైట్ కోడ్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే జావాలో ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తారు కాబట్టి జావాని ఇంటర్ప్రిటెడ్ అంటారండి. జావాలో హై పర్ఫార్మెన్స్ ఎలా వస్తుందంటే జేఐటీ అనే కంపైలర్ ద్వారా వస్తుందండి. సో కంపైలర్ ఇంటర్ప్రిటర్ రెండు యూజ్ చేసినా కూడా జావా ప్రోగ్రామ్స్ అనేవి హై పర్ఫార్మెన్స్లో ఉంటాయండి, ఎందుకంటే జేఐటీ కంపైలర్ని యూజ్ చేయడం వల్ల. జావాని మల్టీ థ్రెడెడ్ అని ఎందుకంటారంటే జావాలో మల్టిపుల్ థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చండి సైమల్టేనియస్గా. ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఇన్ జావా వీ కెన్ యూజ్ మల్టిపుల్ థ్రెడ్స్, అందుకనే జావాని మల్టీ థ్రెడెడ్ అంటారండి. మల్టిపుల్ థ్రెడ్స్ని యూజ్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. అలాగే జావాని డైనమిక్ అంటారండి, ఎందుకంటే ఏ ఆపరేషన్ జరిగినా ఖచ్చితంగా రన్ టైంలోనే జరుగుతుంది కాబట్టి మెమరీ అలొకేషన్ అయినా డీఅలొకేషన్ అయినా రన్ టైంలో చేస్తారు కాబట్టి జావాని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారండి. థ్యాంక్ యూ.